కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. బాబు గారిని కలిసినప్పుడు అంటే ఆయన చెప్పారా నాకు ఇలాంటి ఫుడ్ కావాలి లేదు లేకపోతే మీరు సజెస్ట్ చేశారు ఇలాంటి తింటే మీకు బాగుంటుంది ఆయనకి ఏదో సర్జరీ అయిన టైంలో ఎక్కువ మీరే సజెస్ట్ చేశారు కదా అంటే రెస్ట్ టైంలో వెయిట్ పుట్ ఆన్ అవ్వకూడదు. కొన్ని ఫుడ్స్ ఉంటాయి మన బాడీ ఇన్ఫ్లమేట్ అవ్వకూడదు అని చెప్తాను కదా. బయట ఫుడ్ ఎప్పుడు తింటే అప్పుడు ఇన్ఫ్లమేట్ అవుద్ది. మనకి ఏదన్నా అనారోగ్యంతో బాధపడినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలినా ఇన్ఫ్లమేషన్ అయ్యే ఫుడ్ తింటే, జంక్ ఫుడ్ తింటే ఆ యొక్క హీలింగ్ ప్రాసెస్ కూడా లేట్ అవుద్ది. సో ఇందులో మొత్తం కంప్లీట్ ఆల్కలిన్ ఫుడ్డే. ద మోస్ట్ ఆల్కలిన్ సబ్స్టెన్స్ ఏంటి అంటే మన యొక్క సలైవానే. అందుకనే మన దేవుడు మన నోట్లోనే ఆ సలైవా పెట్టి ఓకే. సో మన ఆస్వాదించాలి, మన చూ చేయాలి. బాగా చూ చేస్తే 70% ఆఫ్ ద డైజెషన్ మన నోట్లోనే అయిపోవాలి. సో దట్ మన యొక్క గట్కి వర్క్ తగ్గిస్తాం, లోడ్ తగ్గిస్తాం. మనం గాబరాగా ఫాస్ట్గా తింటే ఏమవుద్ది, లోడ్ ఎక్కువ పెరిగిపోద్ది. సో అక్కడ గట్ ఇష్యూస్ అనేది వస్తాయి. ఎక్కువ ఫోన్లో మాట్లాడుతూ తింటాం, మైండ్ఫుల్ ఈటింగ్ తింటాం. మైండ్ఫుల్ ఈటింగ్ లేకపోతే వేస్ట్ అంటే టీవీ చూస్తూ తినడం. ఓకే. మీ డైట్ ఫాలో అయిన తర్వాత సో లాస్ట్గా ఏం చెప్పారు మహేష్ బాబు గారు అంటే మీ డైట్ గురించి ఎస్పెషల్లీ? మీరు ఇచ్చే ఫుడ్ గురించి రియల్లీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ నమ్రత గారు కూడా సితారాకి గౌతమ్కి కూడా ఈ ఫుడ్డే పంపించండి అని అనేవాళ్ళు. బట్ వెన్ లైక్ వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ కాన్వర్జేషన్ త్రూ కాల్స్ ఓన్లీ. మ్యాక్సిమం కాల్స్లోనే అవుతుంది. సో విజయ్ కిడ్స్ కదా, వాళ్ళకి కిడ్స్ మీల్ పంపిస్తే బాగుంటుంది విజయ్, మరీ నాదే పంపించద్దు బోర్ అయిపోతారు అని. లైక్ ఓకే 1 వీక్ తర్వాత అలాగా మనం నా యొక్క ఎక్స్పర్టైజ్ ఏంటంటే ఏ ఫుడ్ నన్నా హెల్దీగా కన్వర్ట్ చేయడం నా ఎక్స్పర్టైజ్. సో నేను అందుకనే ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి నేను డైట్ ఫుడ్ తింటున్నాను అన్న ఫీలింగ్ రాకుండా నేను ఐ విల్ సెండ్ మీ. అదే నేను అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే మన ఇంట్లో మనం ఇవాళ చేసిన టిఫిన్ రేపు చేసుకుంటాం, మళ్ళీ ఎల్లుండి చేసుకున్నప్పుడు ఏంటి ఇదే డైలీ బోర్ కొట్టేస్తుంది కదా. అవునవును. ఇప్పుడు మీరు ఇలాంటి హెల్దీ ఫుడ్ డైట్, ఓకే డైట్ కాదంటలేదు, ఇలాంటిది పంపినప్పుడు రెగ్యులర్ ఇదే అయినప్పుడు బోర్ కొట్టదా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇదే అకార్డింగ్ టు మీ మెడిసిన్ ఈజ్ ఫుడ్ అండి. ఓకే. మనం అన్నం మెడిసిన్స్లా తీసుకోవాలి, లేకపోతే వి విల్ ఎండ్ అప్ విత్ మెడిసిన్స్. ఓకే. యా, అది మన రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది చూడండి, రజనీకాంత్ గారి డైలాగ్, మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం. సేమ్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. ఏదన్నా ఇప్పుడు అమృతం కూడా అమితంగా తీసుకుంటే అది విషం అయిపోద్ది. సో ఇక్కడ నేనేంటంటే లైక్ వెజిటబుల్స్ కూడా చాలామంది చాలా ఎక్కువ తీసుకుంటారు. ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుద్ది, బ్లోటింగ్, గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఓకే. సో అందుకనే వెజిటబుల్స్ కూడా ప్రోటీన్ ఎంత తిన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ప్రోటీను వెజిటబుల్స్ ఒక లేయర్స్ మెథడ్లో తినాలి. అంటే మేల్ అంటే ఆడవాళ్ళు ఎంత తినాలి, మగవాళ్ళు ఎంత తినాలి సార్ అసలు? అది కూడా ఒక రాంగ్ కాన్సెప్టే అండి. ఫిట్నెస్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఫుడ్ నేను చెప్పేది అదే లైక్ క్వాంటిటీ నో డౌట్ వాళ్ళ మెటాబాలిజం కొంచెం తక్కువ కాబట్టి ఇప్పుడు మీరు 1800 క్యాలరీస్ తినచ్చు అనుకోండి. ఓకే. లైక్ మీరు తినాల్సిన దానికన్నా తక్కువ. సో మీరు మీ యొక్క ఫిజికల్ యాక్టివిటీ బట్టి మీరు 2200 క్యాలరీస్ తినాలి అంటే 400 క్యాలరీస్ తగ్గించి 1800 క్యాలరీస్ తినాలి రోషన్, మీ యొక్క ఫిట్నెస్ గోల్స్ బట్టి. అదే ఇంకో ఉమెన్ లైక్ ఫిమేల్ ఉన్నారు, ఆ ఫిమేల్ లైక్ ఎనార్మస్ ఎక్సర్సైజ్, వెరీ అథ్లెటిక్, వెరీ విగరస్ వర్కౌట్స్ చేసే లేడీ అమ్మాయి. సో వారు తినాల్సిన క్యాలరీస్ ఎంత, 1800 క్యాలరీసే. అంటే మనం ఆమె 1400 క్యాలరీసే తినాల్సి వస్తుంది మీ లెక్క ప్రకారం అయితే. కానీ ఆమె చేసే వర్కౌట్కి ఆమె రోజుకి 2600 క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు అనుకోండి. ఆమె వర్కౌట్స్ బట్టి కానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ బట్టి కానీ వారు 2600 క్యాలరీస్ బర్న్ చేస్తే -400 ఎంత, మీ అంతే 2200 క్యాలరీసే. సో ఉమెన్కి మేల్కి అలా డిఫరెంట్ ఏం లేదు, డిపెండ్స్ అపాన్ ద ఫిజికల్ యాక్టివిటీ. హ్యాండ్ ఎంతైతే వస్తుందో అంత క్వాంటిటీ తీసుకో. దట్స్ వాట్ ఐ విల్ సజెస్ట్ ఫర్ మై మెథడ్ ఆల్సో. అదే ఉమెన్ అయితే కనుక దే కెన్ హ్యావ్ 1 palm size ఆఫ్ ప్రోటీన్. ఓకే. వాళ్ళ palm size ఆఫ్ ప్రోటీన్ దట్ షుడ్ బి కంబైన్డ్ విత్ 1 fist size ఆఫ్ వెజిటబుల్స్. ఓకే. వాళ్ళ యొక్క మన హార్ట్ సైజ్ మన ఫిస్ట్ సైజ్ కదండి, అలాగే మన యొక్క పోర్షన్ సైజ్ కూడా మన యొక్క చేతుల్లోనే ఉంది. అండ్ యూ క్యాన్ క్యారీ యువర్ హ్యాండ్స్ ఎనీవేర్ యూ గో. సో ఇది మన ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం వియర్డ్గా ఉంటుంది. ఒక్కసారి మనం మన యొక్క హ్యాండ్ సైజెస్ బట్టి
మెజర్ చేసేసుకున్నాం అనుకోండి, యూ కెన్ ఐబాల్ ఇట్ ఫ్రమ్ ద నెక్స్ట్ టైం. ఓకే, సో ఉమెన్ అనేవాళ్ళు వారి యొక్క అరచేయ ఎంతైతే ఉందో పామ్ సైజు, అంటే సుమారుగా 20 to 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అందులో ఉమెన్కి. అండ్ ఫిస్ట్ సైజ్ ఆఫ్ వెజిటబుల్స్. ఓకే, అండ్ ఈ ప్రోటీను వెజిటబుల్స్ యూ షుడ్ టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేయర్స్ మెథడ్. 1 bite ఆఫ్ ప్రోటీన్, 1 bite ఆఫ్ వెజిటబుల్. చాలామంది ఆకలిగా ఉన్నప్పుడు ఫస్ట్ వెజిటబుల్స్ తినేస్తారు, లాస్ట్ ప్రోటీన్ తింటారు. అవును, అగైన్ బౌల్ మూమెంట్ డిస్టర్బ్ అవుతుంది. సో ఫైబర్ ప్రోటీన్, ఫైబర్ ప్రోటీన్, అలాగ లేయర్స్ మెథడ్గా తీసుకుంటే ఏమవుతుందంటే మన బౌల్ మూమెంట్ కూడా బాగుంటుంది, మన గట్ హెల్త్ బాగుంటుంది. సో ఉమెన్ ఒక పామ్ సైజ్ అన్నారు, ఉమెన్ ఒక పామ్ సైజ్ ఆఫ్ ప్రోటీన్, 1 fist size ఆఫ్ వెజిటబుల్స్, Okay. 1 hand cup size ఆఫ్ రైస్, కుక్డ్ రైస్, 1 hand size ఆఫ్ కుక్డ్ రైస్, ఆర్ 1 thumb size ఆఫ్ నట్స్, ఆర్ 1 tablespoon ఆఫ్ ఆయిల్. ఓ, అది ఉమెన్. మెన్ అయితే కనుక 2 hand cup size ఆఫ్ 2 palm size ఆఫ్ ప్రోటీన్, 2 fist size ఆఫ్ వెజిటబుల్స్, 2 hand cup size ఆఫ్ రైస్, 2 thumb size ఆఫ్ నట్స్, ఆర్ 2 tablespoon ఆఫ్ ఆయిల్. ఇప్పుడు మెన్ అంటే చాలా మంది సాఫ్ట్వేర్లో చేస్తారు కాబట్టి 2 చెప్పారు. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, లైక్ ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారికి కూడా డైట్ ప్లాన్ చేస్తారు కాబట్టి వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్స్ చేస్తారు, డ్యాన్స్ చేస్తారు, ఫైట్లు చేస్తారు. ఆయన ఎలా తీసుకుంటారు? అంటే నేను ఈ యొక్క వన్ ప్లేట్, ప్రతి ఒక్కరికి ప్లేట్ సేమే అండి, కాకపోతే ఎన్ని టైమ్స్ తీసుకోవాలి అనేది యూ కెన్ టేక్ ఫ్రమ్ 6 to 8 times డిపెండింగ్ అపాన్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, మీ యొక్క యాక్టివిటీ తక్కువ ఉందనుకోండి, రెగ్యులర్ యాక్టివిటీ అనుకో, 4 times సేమ్ మీల్ 4 times తీసుకోవచ్చు. ఓకే, అదే యాక్టివిటీ ఎక్కువ ఉందనుకోండి 5 meals కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే క్యాలరీస్ బర్న్ చేస్తాం కదా. ఎప్పుడైనా సరే మీరు 4 times తీసుకోవచ్చు అంటే మీరు కంగారు పడ్డారు. ఇది ఏంటంటే మెయిన్ థింగ్, హెల్దీ ఫుడ్ ఎప్పుడైతే తింటే మనకి ఫ్యాట్కి రూమ్ ఉండదు. ఓకే, చాలామంది సరిగ్గా తినక దే విల్ మేక్ దేర్ బాడీ యాజ్ ఏ ఫ్యాట్ స్టోరింగ్ మిషన్స్ అనమాట. ఎలాగంటే ఇప్పుడు చాలామంది 4 o'clock వరకు నేనేం తినలేదు కాబట్టి నేను ఒక డైరీ మిల్క్ తిందాం అనుకుంటారు. డైరీ మిల్క్లో షుగర్స్ 32 grams ఉంటాయి, 32 to 37 grams ఉంటాయి. సో మన యొక్క గది, మన ఇంటికి ఎలాగైతే గదులు ఉంటాయో మన బాడీలో కూడా గదులు ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ గ్లైకోజన్. సో ఎప్పుడైతే మన యొక్క లివర్ గ్లైకోజన్ 4 grams కన్నా ఎక్కువ అయితే ఫ్యాట్ కింద అయిపోద్ది ఉమెన్కి. మెన్కి అయితే 5 grams కన్నా ఎక్కువ షుగర్ తింటే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్, అంటే 1 tablespoon కన్నా తక్కువ. కిడ్స్ అయితే 3 grams. సో ఎప్పుడైతే మన యొక్క లివర్ గ్లైకోజన్ నిండిపోయిందో, ఆమె 4 o'clock వరకు తర్వాత తిన్నప్పటికీ షుగర్స్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎక్సెస్ షుగర్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్. ఓకే, ఎందుకంటే మన బాడీలో ఆ షుగర్కి ప్లేస్ ఉంటుంది, ఎక్కడ స్టోర్ చేసుకోవాలో తెలియదు. స్టార్ హీరోస్ ఎవరైనా కానీ కొన్ని కోట్ల మంది అభిమానించే స్టార్స్ వాళ్ళు. అవును, అసలు వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు అంటే ఒక డైరెక్టర్ని నమ్ముతారు, ఒక ప్రొడ్యూసర్ని నమ్ముతారు, ఒక కొరియోగ్రాఫర్ని నమ్ముతారు. వీళ్ళు ఇన్ని కోట్ల మందిని రంజింప చేస్తారు, మనతో అంత బాగా చేయిస్తారు అని. అవును, వాళ్ళు ఊరికే ఎవరిని నమ్మరు. సంథింగ్ స్పెషల్. అవును. ఇండస్ట్రీ ఇప్పుడు బయట ఉన్న న్యూట్రిషన్ కన్నా మీరు స్పెషల్ కాబట్టి వాళ్ళు మిమ్మల్ని నమ్మారు. నమ్మడం అంటే రిజల్ట్ వచ్చింది. Result వచ్చింది, ప్రతి yes. ఒక్కళ్ళు నాకు లైక్ నా దగ్గర ప్రతి ఒక్కరిని ఐ విల్ ట్రీట్ ఇట్ లైక్ ఏ సెలబ్రిటీ ఓన్లీ అండి, లైక్ Okay. నా యొక్క ప్రతి క్లయింట్ని. ఓకే, సో నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన బాడీలో ఎక్సెస్ వాటర్ ఉంచకపోవడమే ఈ యొక్క మీల్స్ స్పెషాలిటీ. అండ్ ఒక డైట్ ఫుడ్ తింటున్నట్టు సఫరింగ్ కూడా అవ్వకుండా ఉండడమే నా స్పెషాలిటీ. Okay. హోప్ మీకు మీల్ ఎలా ఉందో మీరు నాకు చెప్పలా. చాలా బాగుంది. యా యా అసలు నేను So- చికెన్ తిన్నట్లేదు, ఏదో స్పాంజ్ లాగా ఉంది అది. ఎగ్జాక్ట్లీ. అంటే మెయిన్ థింగ్ అక్కడ అందులో గ్రీన్స్తో చేసిన ఆకుకూరతో మిక్స్ అయిన స్పినచ్ అది. స్పినాచ్తో ఉన్న Okay. చికెన్, అండ్ రైస్ కూడా ఎంత కావాలో అంత, లైక్ ఆ అది మీరు యొక్క చెప్పినట్టుగా- గ్లైకోజన్ నిండే అంతవరకే. Yes. యా, అంతవరకే. అండ్ ఫైనల్గా వెజిటబుల్స్ కంపల్సరీ Hmm. టు పుష్ ద ప్రోటీన్ అవుట్. అంటే అబ్జార్ప్షన్, యు ఆర్ నాట్ వాట్ యు ఈట్. మీరు హెల్దీ తింటే హెల్దీ అవ్వరు, యు ఆర్ వాట్ యు అబ్జార్బ్ అవ్వాలి, మన బాడీకి వంట పట్టాలి, అండ్ ఎసిమిలేట్, మనం ఎగ్జిబిట్ కూడా చేయాలి. 3 methods ఉంటాయి ఇక్కడ. మనం ఓన్లీ తింటే హెల్దీ అవ్వం. మనం తెలియదు కదా సార్, చాలా మందికి మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటాం తెలియదు. కానీ ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు డైలీ 20 eggs అని 40 eggs అని ఒక గోల్ పెట్టుకుంటారు వాళ్ళే. అవును, వాళ్ళే గోల్ పెట్టుకుంటారు. అవును, 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 అవును. అది కరెక్ట్ అంటారా లేకపోతే అంటే రాంగ్ like, అంటారా? న్యూట్రిషన్ పరంగా లేటెస్ట్ రీసెర్చ్ అంటే యాక్చువల్గా నేను ఐ ఆల్వేస్ ఎడ్యుకేట్. ఒక 2 hours ఎప్పుడు నేను నా యొక్క న్యూట్రిషన్ యొక్క లెవెల్ అప్డేట్ అవుతూ ఉంటాను నేను ఎప్పుడు. సో ఇప్పుడు రీసెంట్ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఓన్లీ ఎగ్ వైట్స్ తింటే మన బాడీ ప్రోటీన్ అబ్జార్బ్ చేసుకోలేదంట.
ఓకే. వైట్తో పాటు ఎల్లో తినాల్సిందే కంపల్సరీ. ఎనీ రీజన్ సార్? అంటే అబ్జార్ప్షన్ ఉండదు. ఓకే. ఓన్లీ వైట్ తీసుకుంటే అది ప్రోటీన్ కింద కన్వర్ట్ అయ్యి అబ్జార్బ్ అవ్వదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన యొక్క ఎగ్ న్యూట్రియంట్స్ వస్తూ ఆ ఎల్లో కూడా తీసుకుంటేనే మన బాడీ వైట్స్ కి ఒక ఎల్లో తినాలని ఉంటుందా లేకపోతే? అలాగే హోల్ ఎగ్ తీసుకుంటే మంచిది. అండ్ సెలెక్షన్ ఆఫ్ ఎగ్స్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే లైక్ కేజ్లో ఉన్న ఎగ్స్ కాకుండా కేజ్ ఫ్రీ బయట ఉన్న ఎగ్ చికెన్ నుంచి వచ్చే ఎగ్స్ తీసుకుంటే ఏముందంటే మన బాడీ ఇన్ఫ్లమేట్ అవ్వదు. ఓకే. సో ఆ యొక్క బర్డ్ త్వరగా గ్రో అవ్వడానికి, త్వరగా ఎగ్స్ రావడానికి లాట్ ఆఫ్ ఇంజెక్షన్స్ చేస్తారనమాట ఈ పౌల్ట్రీ వాళ్ళు. అందుకనే ఇప్పుడు చిన్న చిన్న కిడ్స్ 9-10 ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతున్నారు పిల్లలు, ఆడపిల్లలు. ఎందుకంటే ఆ చికెన్కి ఎలాగైతే గ్రోత్ హార్మోన్ ఎలాగైతే ఇస్తారో వీళ్ళకి కూడా గ్రోత్ ఫాస్ట్ అయిపోతుంది అనమాట. లైక్ సో అలాగా ఫుడ్ హ్యాబిట్స్ వల్లే కదా సార్? ఆ యొక్క ఇంజెక్షన్స్ వల్ల అడల్ట్రేషన్ అంటారు దాన్ని. సో నేచర్కి విరుద్ధంగా అడల్ట్రేట్ చేయడం వల్ల మిల్క్ కూడా ఎవ్రీ వన్ షుడ్ ఆల్వేస్ డూ దేర్ ఓన్ రీసెర్చ్ అండి. ప్రతి ఒక్కళ్ళు, నేను ఐ వోంట్ ఎండోర్స్ ఎనీ ఇదే తీసుకోండి బ్రాండ్ అలా చెప్పను. ఎవరికాళ్ళు హోంవర్క్ చేయాల్సిందే. ఇప్పుడు హనీ ఉందనుకోండి, హనీ ఏది ప్యూర్ అంటే ఏది చెప్పగలం మనం? చెప్పలేం. మనం హోంవర్క్ చేయాలి, మనం వెళ్ళి చూడాలి, చూసి మనం నమ్మితేనే, నమ్మకం మీదే ఉంటుంది ఏదన్నా కానీ. ప్రతిదీ అలాగే అయిపోయిందండి. పాలు కూడా నమ్మితేనే మనం తాగగలం. ఎగ్స్ కూడా నేనేం చేసేవాడిని అంటే ఎగ్ వైట్స్ నేను ఎక్కువ తినాలి అని చెప్పి బ్రౌన్ ఎగ్స్, నాటుకోడు గుడ్లు అయితే హోల్ తినేవాడిని. అదే వైట్ ఎగ్స్ నేను బయట కొనుక్కొని ఎల్లో పడేయాలి కదా, మనసు ఒప్పదు మన. సో అందుకనే నేను అందులో వైట్స్ తినేవాడిని. సో నేను ఇంక ఇప్పుడు కంప్లీట్గా నేను అవన్నీ మానేసి ఓన్లీ కేజ్ ఫ్రీ ఎగ్స్. మెన్ అయితే కనుక పర్ డే 3 హోల్ ఎగ్స్ తినచ్చు మెన్. ఉమెన్ అయితే 2 హోల్ ఎగ్స్. ఓకే.